హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వర్ణముఖి బ్లాగ్స్. సో ఈరోజు అందరూ ఓట్ చేసేసారా? నేను కూడా ఓట్ చేసేసాను. అండ్ ఈరోజు ఓటింగ్ అనాలిసిస్ ఎలా ఉందో చూద్దాము. టాప్లో వచ్చేసి నబీల్ ఉన్నాడు. అండ్ నెక్స్ట్ పొజిషన్ వచ్చేసి మణికంఠ, నెక్స్ట్ ప్రేరణ, ఓం గారు, అండ్ నెక్స్ట్ లాస్ట్లో పృథ్వీ అండ్ సోనియా. సో ఇదన్నమాట వీళ్ళ పొజిషన్స్. అండ్ లీస్ట్లో పృథ్వీ, సోనియా అండ్ ఓం గారు ఉన్నారు. సో ఎవరైనా ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. హౌస్లో ఏం జరిగింది అంటే ఈరోజు చీఫ్ గురించి, చీఫ్ సెలక్షన్స్ గురించి చాలా జరిగాయి. అండ్ నేను నబీల్ నామినేషన్ డిస్కషన్ గురించి మాట్లాడాలంటే నబీల్ గురించి మాట్లాడాలి. నబీల్ అసలు మంచి పాయింట్స్ తీసి అసలు భలే ప్రొవోక్ చేశాడు. బట్ వాట్ ఎవర్ హీ సెడ్ అవన్నీ ట్రూ పాయింట్స్ కదా. మీకు ఏమనిపించిందో కమెంట్ చేయండి. అండ్ నాకైతే నబీల్ తీసుకున్న ప్రతి పాయింట్ నచ్చింది. అఫ్కోర్స్ తను టీచ్ చేశాడు అని అంటే తను ఇరిటేట్ చేసే లెవెల్స్ కూడా సోనియా అలానే ఉంది కదా. సో అందుకని తను అట్లా తీసుకుని, బట్ ఇట్ ఈస్ ఫైన్ అనిపించింది. ఎందుకంటే మాటలు తను ఎవరైనా ఇరకిచ్చారంటే అసలు మామూలుగా పగబట్టదు. ఇంకా ఎవరు దొరికితే వాళ్ళతోటి వాళ్ళ మీద నెగిటివ్గా పోర్ట్రేట్ చేయడానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది. అండ్ యష్మి కూడా బ్యూటిఫుల్ పాయింట్స్. మిగతా వాళ్ళందరికీ కూడా సేమ్ పాయింట్స్ బ్రెయిన్లో ఉన్నాయి, మిగతా కంటెస్టెంట్స్ కూడా. బట్ స్టిల్ వాళ్ళందరూ సేఫ్ గేమ్ ఆడుతున్నారు. ఇంకా సోనియా మీద అందరికీ ఒకే ఒపీనియన్ ఉంది అక్కడ హౌస్లోని. బట్ స్టిల్ ఎవరు ఓపెన్ అప్ అవ్వట్లేదు. ఈరోజు యష్మి అన్న ప్రతి పాయింట్ హౌస్లో అందరు కంటెస్టెంట్స్కి ఉన్న ఒపీనియనే, కానీ ఎవరు పాయింట్అవుట్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే విష్ణు, సీత, నైనిక వీళ్ళు డిస్కషన్లో కూడా ఒప్పుకుంటున్నారు. అండ్ యష్మి ఏమో ఆల్రెడీ చీఫ్ ఎవరెవరిని ఎలిమినేట్ చేస్తే ఎవరెవరు చీఫ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మన క్లోన్ మెంబర్స్ని తీసేస్తే నెక్స్ట్ వాళ్ళ క్లోన్ మెంబర్స్లోనే పోటీ ఉంటుంది. సో వాళ్ళని తీసుకొచ్చి మన టీంలో పెడితే ఒకరు లైక్ ఇంపార్టెంట్ ప్లేయర్ని మన టీంలోకి తీసుకుంటే లైక్ పృథ్వీని. సో అట్లాంటి స్ట్రాటజీ యాక్చువల్గా ఏదైనా వర్కౌట్ చేసి ఉంటే బాగుండేది అనిపించింది. తన గారు పర్ఫెక్ట్ ప్లానింగ్లో అవంతా చేశారు. బట్ నా వీళ్ళెవరికి అర్థం కాలేదు మ్యాక్సిమమ్. ఎందుకంటే వాళ్ళకి అర్థం కాక లేదు నేనే చేస్తాను అని. బట్ ఫైన్. సో యష్మిది కానీ ప్లాన్ వర్కౌట్ అయ్యి ఉంటే మటుకు చాలా బాగుండేది అనిపించింది. ఎందుకంటే వాళ్ళ ఆపోజిట్ క్లాన్లో ఉన్న స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ ఈ క్లాన్లోకి వస్తే సో అప్పుడు ఏమవుతుందంటే బలం స్ట్రెంత్ ఈక్వల్గా డివైడ్ అయినట్టు అనిపిస్తుంది. అండ్ యష్మి వచ్చేసి వాళ్ళ టీంలోకి వెళ్ళడం అనేది కూడా తనకి వీక్ ఎగ్జామ్ లాంటిదే. ఎందుకంటే తనకి ఇష్టం లేని క్యాండిడేట్స్ లైక్ సోనియా, మణికంఠ వీళ్ళిద్దరిని పెట్టుకొని ఆ క్లోన్లో తను 1 వీక్ సర్వైవ్ అవ్వాలి అంటే అది తను ఎట్లాగంటే తను ఉన్న టీంని తను ఫుల్గా 100% సపోర్ట్ ఇస్తుంది, టాస్క్ ఆడుతుంది. అండ్ వాళ్ళతోటి ఫుల్ సపోర్ట్ ఉంటుంది. అది ఈవెన్ చీఫ్ చేసినా చేయకపోయినా తన మటుకు ఫుల్ సపోర్ట్ చేస్తుంది అనమాట. అలాంటి యష్మి ఈ క్లోన్లోకి వచ్చింది అంటే అది బిగ్ రిస్క్ అనే చెప్పుకోవాలి. బట్ స్టిల్ తను వచ్చింది చూడండి, గట్సీ అంటే అదే. ఓకే, నేనేదో తను పొగుడుతున్నాను అనుకోకండి. బట్ దట్ ఈస్ మై పర్సనల్ ఒపీనియన్. ఓకే, నాకు అనిపించింది నేను చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ ఓం గారు, తను 40 years పెద్ద అయినా అంటారు, కానీ ఆ హ్యామర్ ఆయన కూడా బాగానే పిక్ చేశారండి. చాలా టైమ్స్ పిక్ చేశారు. తను ఎవరికి కావాలో తనకి గేమ్ అర్థం కాలేదు. కాకపోతే సో వాళ్ళ క్లోన్లో మెంబర్స్కి వాళ్ళే సపోర్ట్ చేస్తే బాగుంటుంది అని చెప్పి తనకి ఫస్ట్ ఐడియా రాలేదు. తర్వాత చెప్పినాక ఓకే అని అంత పెద్ద మనిషి వీళ్ళ ఒపీనియన్స్ కూడా పాజిటివ్గా రిసీవ్ చేస్తున్నారు అంటే గ్రేట్ అసలు. అండ్ తను కూడా హ్యామర్ని కానీ చాలా బాగా పిక్ చేశారు. అండ్ ఈ నిఖిల్ ఈజ్ వెరీ స్ట్రాంగెస్ట్ ప్లేయర్, కానీ తన అంతా వేస్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు యాక్చువల్గా విష్ణు అండ్ నిఖిల్ మధ్యన ఫైట్ చేసి ఆ హేమన్ లాక్కోవడానికి ట్రై చేశారు. బట్ విష్ణు సపోర్టర్స్ అందరూ వచ్చి అది తీసుకోవడంలో ఎందుకు అంటే ఓన్లీ థింగ్ సోనియాకే ఇస్తాడు నిఖిల్ తీసుకుంటే. సో అది వీళ్ళెవరికి ఇష్టం లేదు. సో ఆ ఇష్టం లేని వాళ్ళందరూ అపోజ్ చేశారు, వాళ్ళందరూ హెల్ప్ చేశారు విష్ణుకి. అదే జరిగింది అక్కడ. సో ఎవరికి ఇష్టం లేదంటే మనకి ఇష్టం లేదు, అటు నబీల్కి ఇష్టం లేదు, విష్ణుకి ఇష్టం లేదు, మిగతా ఓన్లీ నిఖిల్ తప్ప మిగతా ఎవరు నిఖిల్కి సపోర్ట్ చేయలేదు. తను అక్కడ క్లారిటీ వచ్చి ఉంటే బాగుండేది. బట్ స్టిల్ నిఖిల్కి ఆ క్లారిటీ ఉందేమో, బట్ కావాలని స్ట్రాటజీ ఏమో అనిపిస్తుంది ఒక్కోసారి. ఓకే, అండ్ ఈరోజు సోనియా నిఖిల్ మీద మామూలుగా అరవలేదు. ఎందుకంటే ఈరోజు జరిగిన డిస్కషన్కి యష్మి చాలా ఫీల్ అయ్యింది అండ్ చాలా వర్డ్స్ లూజ్ అయింది సోనియా. సో ఆ వర్డ్స్ అన్నిటికీ చాలా ఫీల్ అయ్యి ఏడుస్తున్నప్పుడు వెళ్ళి కన్సోల్ చేశాడనమాట నిఖిల్. అది చాలా బాగా అనిపించింది. బట్ స్టిల్ బ్యాక్ వచ్చిన తర్వాత ఉందన్నమాట, మామూలుగా అరవలేదు. బట్ అన్సీన్లో చూపించారు, ఎపిసోడ్లో అయితే కట్ చేసేసారు. ఆల్మోస్ట్ ఎపిసోడ్లో ఏం ఉండట్లేదు. ఎందుకంటే బ్యూటిఫుల్ ఏదైతే పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయో ఎపిసోడ్స్లోని చూపించట్లేదు అనమాట. సో అన్సీన్లో ఉంది అంతా. చాలా చాలా వచ్చింది అసలు. ఆయన అట్లా ఉండిపోయాడు లిటరల్లీ. నిఖిల్ ఒక మాట లేదు. సో నిఖిల్కి మామూలుగా క్లాస్ తీసుకోలేదు. మనం అందరూ ఎపిసోడ్లో చూసాం కదా, అది చాలా చాలా చిన్న క్లాన్. అంతకన్నా ముందు చాలా జరిగిందనమాట. ఓకే, చాలా పెద్దగా వచ్చిందనమాట సోనియా నిఖిల్ మీద. అందరూ ఏం జరుగుతుంది అని అనుకున్నారు కూడా. ఓకే, అండ్ తర్వాత పృథ్వీ కూడా మంచి లైన్స్ అన్నాడనమాట. నేను ఎందుకు అవ్వకూడదు, రెడ్డెక్ వచ్చేసి నాకు ఒక్కసారి కూడా ఇమ్యూనిటీ రాలేదు, నాకు ఇచ్చుండొచ్చు కదా అని చెప్పేసి కరెక్ట్గానే అడిగాడు పృథ్వీ. అయితే నాకు కూడా ఉంటుంది కదా, నాకు ఇక్కడ సపోర్ట్ లేదంటే వేరే క్లాన్కి వెళ్ళిపోతాను కదా నేను కూడా అని చెప్పేసి అన్నాడు. బట్ ఛాన్స్ రాలేదు, తను ఈ క్లాన్లోనే ఉండిపోవాల్సి వచ్చింది.
బట్ తన పాయింట్స్ ఏదైతే ఉందో క్లియర్గా అంటే సో నిఖిల్ ఒక్కడే ఉండిపోయేటప్పుడు పృథ్వీ కూడా ఆలోచిస్తున్నాడు. సో ఈ రోజు కాకపోతే ఒక 2 డేస్ తర్వాత అయినా తను రియలైజ్ అవ్వచ్చు, ఏం చేంజ్ చేసుకోవచ్చు. బట్ నిఖిల్కి ఇంకా రియలైజేషన్ రావట్లేదు, ఎప్పుడు వస్తుందో అసలు వస్తుందో రాదు. తను రియలైజ్ అయితేనే నెక్స్ట్ ఈ ఎక్స్ కంటెస్టెంట్స్ ఉన్నారు కదా, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చే లోపల తను రియలైజ్ అయితేనే తను గేమ్ ముందుకు వెళ్తుంది. లేదంటే బయట నుంచి ఒక్కసారి ఈ కంటెస్టెంట్స్ వచ్చారు అంటే కంప్లీట్లీ తన గేమ్ స్ట్రాటజీలన్నీ ఓపెన్ అయిపోయి అంతా మారిపోతుంది. సో అదనమాట. ఈ లోపల నిఖిల్ రియలైజ్ అవుతాడో చూద్దాము. అండ్ ప్రేరణ అండ్ సీత మధ్యన జరిగింది. బట్ కొంచెం ఫీల్ అయింది ప్రేరణ కూడా. బట్ ఎవరో ఒకరికి ఇవ్వాలి కదా. మనీ కూడా చాలా ఫైట్ చేశాడు ఈరోజు స్ట్రాంగ్గా. తను కూడా బాగానే నిఖిల్ దగ్గర నుంచి ఆ హ్యామర్ పుల్ చేసుకుని చూస్తే తను కూడా ఎక్కడ ఫిజికల్లీ వీక్ అని అనిపించలేదు ఈరోజు ఎపిసోడ్లో అయితే మటుకు. ఈరోజు కూడా లాస్ట్ వీక్ చెప్పినట్టు మణికంఠ చీఫ్ గురించి తను ట్రై చేయాలి అంటే తను కూడా ఎఫర్ట్స్ ఫుల్గా పెట్టాడు. మణికంఠ తను కూడా చీఫ్ అవ్వాలనుకున్నట్టున్నాడు. బట్ స్టిల్ తను చాలా ఫీల్ అయినట్టున్నాడు. తనకి నాకు ఫేవర్లో లేదు. అండ్ ఫైనల్లీ సీత అయ్యింది. సో చీఫ్గా తను ఎలా చేస్తుంది ఏంటి అని కూడా చెప్తుంది, చూడాలి. బట్ నైనిక ఫీల్ అయ్యింది. ఎందుకు నైనిక, నువ్వు యష్మికి చేసినప్పుడు నువ్వు ఆల్రెడీ అవ్వకూడదు అని చెప్పావు. సీత కూడా నీకు అదే పాయింట్స్ చెప్పింది. నువ్వు చేసినప్పుడు ప్రాబ్లం లేదు. బట్ ఈరోజు కొంచెం నైనిక ఎందుకు అట్లా నెగిటివ్ అనిపించింది. ఓకేనే కానీ కొంచెం ఓపెన్ అప్ అయ్యి మళ్ళీ గేమ్ పుంజుకుంటే మటుకు తను కూడా విన్నింగ్ రేస్లో ఉంటుంది. లేకపోతే మటుకు ఈ వీక్ కాకపోతే నెక్స్ట్ వీక్ టాటా బై బై చెప్పాల్సి ఉంటుంది అది. ఓకే, సో అది అందరి గురించి చెప్పాను కదా. సో ఇవ్వండి ఇవాళ అప్డేట్స్. సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.